వెరీ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను మీ భాష, మీ మిత్రుడు, మీ ఫ్రెండ్, మీ శ్రేయోభిలాషి భాష అండి. మనము జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా మీకు జూమ్ మీటింగ్ గురించిన విషయాలు తెలియజేస్తాను. జూమ్ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాం, దాని గురించి పూర్తి వివరణ ఎలా ఉంటుంది, మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మనం ఏం చేయబోతున్నాము, నా వాయిస్ ఒకసారి అందరికీ క్లియర్ గా వినబడుతుందా లేదని చెప్పి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి తెలియజేయండి. ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ప్రవీణ్ కుమార్ గారు. ఆది నారాయణ ఫ్రమ్ హైదరాబాద్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? సార్ బాగుంది సార్, క్లియర్ ఉంది సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో రైట్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మనము ముందుగా జూమ్ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు మీకు జూమ్ సెషన్ యొక్క ముఖ్యాంశాలు మీ అందరికీ తెలియజేస్తాను. దీంట్లో ఏమేమి మనం తెలుసుకోబోతున్నాం, ఈ రోజు స్పెషల్ ఏంటి. నిన్నటి వరకు మనకు జూమ్ సెషన్ లేదు, అంత ముందు మాట్లాడుకున్నాము. అలాగే ప్రతిరోజు ఒక స్పెషల్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటాం. యథావిధిగా గడిచిన కంపెనీస్ లో జరిగే కంటిన్యూషన్, ఒక రికార్డెడ్ మీటింగ్ లాగా ఉండదు. మనకి ప్రతిరోజు స్పెషల్ గా ఉంటుంది, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తుంది మీటింగ్ అనేది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఓ చంటి పిల్లాడికి ఒక ఉపాధ్యాయుడు చెప్పిన విధంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తెలియజేస్తాను. ముందుగా మనము జూమ్ సెషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, మన కాన్సెప్ట్ ఏంటి, మనం అక్కడ ఏం చేయాలి, మనం ఎందుకు ఇన్కమ్ తీసుకోవాలి, ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది, అది ఎన్ని విధాలుగా ఉంటుంది, దాని గురించి పూర్తి వివరణ చక్కగా అర్థమయ్యే రీతిలో మీ అందరికీ తెలియజేస్తాను. సో పూర్తి ప్రెజెంటేషన్ పూర్తయిన తర్వాత దీంట్లో ఎలాంటి సందేహాలు ఉన్నా కానివ్వండి, ఆ సందేహాలకి పూర్తిగా మీకు సమాధానం తెలిపే విధంగా మీ ప్రశ్న అనేది సూటిగా ఉంటే ఆ ప్రశ్నకి చక్కటి సమాధానం నేను తెలియజేస్తాను. ఒకరికి ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తాను. ఆ ఒక్క ఛాన్స్ ఏంటంటే ఒక్క ప్రశ్న మాత్రమే అడగాలి. మల్టిపుల్ గా ఎవరు దయచేసి అడగొద్దు. అందరికి అవకాశం, ప్రతి ఒక్కరికి ఒక టీమ్స్ ఉండవు, అందరం ఒకటే టీం, అందరం ఒకే చెట్టుకి పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన ఒక చెట్టు లాంటిది అనమాట, ఒక ట్రీ లాంటిది. ఆ ట్రీలో మనం అందరం నీడని తీసుకొని చక్కగా వృద్ధిలోకి వెళ్ళటానికి అందరం కలిసి ఇక్కడ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ పనికి కంపెనీ ప్రోత్సాహకరంగా మనకు కొన్ని ఆదాయ మార్గాలు కల్పించింది. సో వెల్కమ్ టు ఏఎస్కే ఫ్యామిలీ అండి. నా స్క్రీన్ చక్కగా కనబడుతుందా? నా వాయిస్ చక్కగా వినబడుతుందా? ఎవరైనా మరొక్కసారి ఆది నారాయణ గారు ఒకసారి చెప్పండి. వినబడుతుంది సార్, ముఖ్య వినబడుతుంది, స్క్రీన్ కూడా కనపడుతుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ఫ్యామిలీ అండి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము జూమ్ సెషన్ లో ఇప్పుడు చెప్పిన విధంగా ప్రెజెంటేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్రశ్నలు మరి వాటి యొక్క సమాధానాలు ఉంటాయి, దాని తర్వాత కంపెనీ మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ఎలా ఉండబోతుంది. మనం ఆల్మోస్ట్ 30 days కంప్లీట్ చేసుకోబోతున్నాం. రేపు 24వ తారీఖుకి కంపెనీ అవుతుందండి. 30 days పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ మనకి ఎలాంటి అప్డేట్ ఇచ్చింది, రాబోయే రోజుల్లో ఇంకెంత ఇన్కమ్ దీంట్లో సంపాదించుకోబోతున్నాము అనేది నిన్నటి జూమ్ సెషన్ లో మన టాప్ లీడర్స్ అండ్ కంపెనీకి ఫస్ట్ ఆఫ్ ద లెవెల్లో ఎవరు ఉన్నారో వారందరినీ కలిపి జూమ్ సెషన్ చేసింది నిన్న. దాని గురించి అప్డేట్ తెలియజేస్తానని చెప్పి చాలా మందికి చెప్పాను నేను ఈ రోజు మార్నింగ్ నుంచి. సో అందరు జూమ్ మీటింగ్ లో వచ్చేస్తే చెప్తానని చెప్పాను, మెయిన్ లీడర్స్ అందరికి కూడాను. సో ఆ విషయాన్ని నేను ఈ రోజు మీ అందరికి తెలియజేస్తాను. ఫస్ట్ గా వెల్కమ్ టు ఎస్కే ఫ్యామిలీ అండి. మన ఎస్కే ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం తీసుకునే ప్రొడక్ట్ ఏంటి, మన కాస్టింగ్ ఏంటి, ఆ ప్రొడక్ట్ వర్తబులా కాదా, ఆ వర్తబుల్ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మనకేమైనా లైబిలిటీ ఉందా, కస్టమర్ని మనం మోసం చేస్తున్నామా, గడిచిన కంపెనీస్ లో మన ఆదాయం కోసం మనం వివిధ రకాల మాటలు చెప్తామండి. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. చైన్ సిస్టమ్ అంటేనే జనాల్లో ఒక విపరీతమైన విభేదం ఉంది. అసలు చైన్ సిస్టమ్ నేను చేరటం ఏంది, ముగ్గుని స్టాలిన్ సినిమా అంటారు, ప్రతి ఎవరిని అడిగినా అదే మాట అంటారు. అలాంటి కాన్సెప్ట్ మనది కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ సిస్టమ్ కాదు. ఒకవేళ చైన్ సిస్టమ్ అయినా అనుకున్నా గానీ ఇక్కడ లైబిలిటీ లేదు. మీకు చక్కగా ఇంతవరకు ఇండియాలో ఎలాంటి కాన్సెప్ట్లు మొదలు పెట్టినా కానీ మనలాంటి కాన్సెప్ట్ అయితే ఇంతవరకు రాలేదని చెప్పేసి బల్లగుద్ది మరి మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ మనకి ఇస్తున్న ప్రొడక్ట్ అలాంటిది.
అందరికీ ఉపయోగపడి ఎక్కడ చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ల ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా తినే ఆహారం గురించి మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సప్లిమెంట్ కాదండి ఇది. ఆయుర్వేద ప్రొడక్ట్ కాదు. హెర్బల్ ప్రొడక్ట్ కాదు. అలాగని అలోవెరా ప్రొడక్ట్ కాదు. ప్లీజ్ మ్యూట్లో ఉండండి దయచేసి. అలాంటి ప్రొడక్ట్స్ ఏది కూడా మనం ఇక్కడ ఎవరికి సప్లై అయితే ఇవ్వట్లేదు. సో ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల దగ్గర నుంచి మొదలుకొని 50 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ తినే విధంగా మన ప్రోడక్ట్ ఉండబోతుంది. ఆ ప్రోడక్ట్ గురించే మనకు కంపెనీ లాంచ్ చేశారు. ఆ కంపెనీ పేరు ఏఎస్కే పికిల్స్. దీంట్లో మీ ఇంట్రడక్షన్ వచ్చేసరికి 1000 రూపీస్ ఉంటుందండి. ఈ 1000 రూపీస్‌కి మనం పొందే ప్రొడక్ట్ ఏంటి? 1 కేజీ చికెన్ పికిల్. చాలా చక్కగా ఉంటది. తింటా ఉండే కొద్దీ మన ఊరగాయ పెద్దలు ప్రవేశపెట్టిన ఊరగాయ ఏదైతే తింటామో అలాంటి ఊరగాయ చూస్తే లొట్టలేసుకునేటట్టు నోట్లో లాలాజలం వచ్చేటట్టుగా అలా ఉంటది. 1 కేజీ చికెన్ పికిల్. ప్యాకెట్ ఓపెన్ చేస్తే చాలు గుమ 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 కొడుతుంది వాసన. అలాంటి పికిల్‌ని మనం తీసుకుంటున్నాము. రూ. 1000 పెట్టి. ఇదే రూ. 1000 ఎందుకు ఇక్కడ పెడుతున్నాము? మనకు కంపేర్ చేసుకునే అవకాశం ఉందా అని మనం అనుకుంటే, మీరు బయట మార్కెట్‌లోకి వెళ్ళండి. మీ లోకల్‌గా దొరికే పికిల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనకు ఆంధ్ర, తెలంగాణలో చాలా పికిల్ స్టోర్స్ ఉన్నాయండి. మనకు ఫేమస్ ఇక్కడ. ఆంధ్ర, తెలంగాణలోనే పికిల్స్ అంటే ఫేమస్. మనమే చాలా చక్కగా పడతాం. పికిల్స్ సాంప్రదాయబద్ధంగా పడతాం. అలాంటి పికిల్ స్టోర్స్‌లోకి వెళ్ళిపోయి 1 కేజీ చికెన్ పికిల్ అడిగితే అక్కడ ప్రైస్ 900 దగ్గర నుంచి 1500 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. బయటికెళ్ళిపోయిన తర్వాత ఒకసారి విశ్లేషణ అక్కడి నుంచి తీసుకోండి. అదే ప్రైస్‌కి కంపెనీ ఇస్తుంది. ఎక్కువ చేసి అమ్మట్లేదండి. ఎక్కువ చేసి ఆ వచ్చిన మార్జిన్‌ని మనందరికి పంచుతుందేమో అని అనుకుంటాము. అది రాంగ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా బయట మార్కెట్‌లో ఏ ప్రైస్ అయితే మీరు వెచ్చించి తీసుకుంటారో అదే ప్రైస్‌కి నేను ఇక్కడ ఇస్తాను. నా దగ్గర తీసుకోండి. దానికంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తాను. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అవ్వను. బయట మీరు ఎక్కడ తీసుకున్నా కానివ్వండి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఎక్కడ తీసుకున్నా గాని దానికంటే బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తాను. బెస్ట్ క్వాలిటీ ఇస్తాను. దాంతో పాటు మీకు మంచి ఆదాయ మార్గాన్ని కూడా చూపిస్తానని చెప్పేసి కంపెనీ మనకు ప్రామిస్ చేసేసి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మీరేదైతే 1000 రూపీస్ పెట్టి పికిల్ తీసుకుంటారో 1 కేజీ పికిల్ ఫస్ట్ మనకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి లయబిలిటీ లేదు. కస్టమర్‌కి మనకి ఫేస్ వాల్యూస్ ఎప్పుడు కనెక్టివిటీగా ఉండేటట్టుగా కంపెనీ మనకు ప్లాన్ డిజైన్ చేసింది. ఒక కస్టమర్ దగ్గర రూ. 1000 పెట్టిచ్చేసి జాయినింగ్ చేపిచ్చేసి రేపొద్దున కంపెనీ ఫెయిల్యూర్ అయింది అని అనుకుంటే, మన కస్టమర్‌కి డైరెక్ట్ చెప్పేయొచ్చు. మీరు పే చేసిన అమౌంట్‌కి వర్తబుల్ ప్రొడక్ట్ మీకొచ్చిందని చెప్పేసి రేపొద్దున మనము స్టేబుల్‌గా అక్కడ నిలబడి అతనితో ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు. అలాంటి అవకాశం అంటే లయబిలిటీ లేదు అని చెప్పేసి అబద్ధపూరిత వాగ్దానాలు మనం చెయ్యట్లేదు. ఫస్ట్ అది. ఒక కస్టమర్‌ని దీంట్లోకి ఇంట్రడక్షన్ చేయాలంటే అబద్ధపూరిత వాగ్దానాలు మనం అతన్ని చేసి, అతన్ని నిరూపించి, అతనితో వాదనలు చేసి మనం ఇక్కడ ఇంట్రడక్షన్ చేయట్లేదు. బలవంతపు జాయినింగ్ అనేది మనం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. దానికి మనకొచ్చే రూ. 1000 పే చేసిన తర్వాత వచ్చే ప్రొడక్ట్ 1 కేజీ చికెన్ పికిల్. ఈ చికెన్ పికిల్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందండి ఇక్కడ? ఎవరు ఎలాంటి రిఫరల్స్ చేయొద్దు. ఎలాంటి ప్రొడక్ట్ సెల్ చేయొద్దు. ఎవరిని జాయినింగ్ చేయొద్దు. కంపెనీ అంటున్న విషయం ఏంటంటే ఇది. ఈ విధంగా మనకు కాన్సెప్ట్ మొదలవుతుంది. మీరు సెల్ఫ్‌గా మీరు ఇంట్రడక్షన్ చేసి మీ అంతట మీరు ఇంట్రడక్షన్ చేసుకొని, మీ అంతట మీరు జాయినింగ్ చేసి, మీ అంతట మీరు ప్రొడక్ట్ మీరే ఒక కస్టమరు, మీరే ఒక యజమాని, మీరే ఒక సేల్స్ ప్రమోటర్, మీరే ఒక సేల్స్ మేనేజరు. ఈ విధంగా కంపెనీలో మీ పాత్ర అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనము కంపెనీలోకి ఇంట్రడక్షన్ చేసాము. ఏఎస్కే పికిల్స్‌లో చక్కగా ఒక 1 కేజీ పికిల్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకొచ్చే లాభం ఏంటి? బయట వివిధ రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ ఆ పేర్లు చెప్పట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఆ పేర్లు వాడటం వల్ల వాళ్ళందరూ నా మీద సెంటింగ్ ఏసేసారు. సో అందుకోసం ఆ పేర్లు నేను చెప్పట్లేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది దాని గురించి మీ అందరికి తెలుసు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. కొంతమంది పెద్ద వ్యక్తులు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. మా కంపెనీ యొక్క ప్రమోషన్, మా యొక్క కంపెనీ పేర్లు నువ్వెందుకు చెప్తున్నావు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది అడిగారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ కానివాళ్ళు. అందుకోసం ఆ పేర్లు చెప్పట్లేదు. మీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎన్ని రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో అన్ని రకాలు కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. కంపేర్ చేయండి. 1 కేజీ చికెన్ పికిల్ ఏ ప్రైస్‌లో ఉందని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేస్తే అర్థమవుతుంది. సో, ఆ 1 కేజీ పికిలే ఇక్కడ పర్చేజ్ చేస్తే కంపెనీ మనకిచ్చే బెనిఫిట్ ఏందంటే ఒక 6 రకాలుగా ఆదాయం మనకొస్తుంది. 6 నెలలండి. 6 నెలల్లో 6 రకాల ఆదాయాన్ని మనకు ఏఎస్కే పికిల్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి ఆదాయము మొదటి నెల. మీ మొదటి నెలలో మీకు రూ. 300 ఇన్‌కమ్ ఇస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఇక్కడ పర్చేజ్ చేస్తుంది రూ. 1000. ఆ రూ. 1000లో బై బ్యాక్ రిటర్న్ గ్యారంటీ రూ. 300 మీకు రిటర్న్ వస్తుంది. అది ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదండి. ఇక నెక్స్ట్ సెకండ్ మంత్‌కు మనం సెకండ్ పర్చేజ్ కంప్లీట్ చేసుకుంటాం. అక్కడ రూ. 450 బై బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది.
క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది. 450 రూపాయలు తీసుకున్నాము. మీకు ఇక్కడ చికెన్ పిక్కల్ కాస్ట్ 550 రూపాయలే అవుతుంది. నెక్స్ట్ మీ సెకండ్ మంత్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీపర్చేజ్ కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ మంత్ యొక్క వారు కూడా రీపర్చేజ్ కి సెకండ్ మంత్ లో వస్తారు. సో ఇక్కడ ఆ 300 రూపీస్ కూడా ఆటోమేటిక్ గా మీకు రావడం జరుగుతుంది. సో టోటల్ గా 750 రూపీస్ అనేది మీ సెకండ్ మంత్ యొక్క రీపర్చేజ్ వాల్యూగా మనకు కంపెనీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ మంత్ కి వెళ్ళిపోయాము. థర్డ్ మంత్ లో మీ యొక్క లెవెల్ ఇన్కమ్ 1350 రూపాయలు వస్తుంది. ఈ 1350 రూపాయలతో పాటుగా మీ టాప్ లో ఉన్న 2 మంత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీపర్చేజ్ కి వస్తారు కాబట్టి అక్కడ 750 రూపీస్ ఆటోమేటిక్ గా మీకు యాడ్ అవడం జరుగుతుంది. దాంతో పాటుగా టోటల్ గా 2100 అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఫోర్త్ మంత్ కి మనం వెళ్ళిపోయాము. ఫోర్త్ మంత్ లో మీ పర్చేజ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ మీ లెవెల్ ఇన్కమ్ 4050 రూపీస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు మీ టాప్ లో ఉన్న 3 లెవెల్స్ యొక్క ఇన్కమ్ కూడా మీకు ఆటోమేటిక్ గా రీపర్చేజ్ ద్వారా రావడం జరుగుతుంది. టోటల్ గా ఇక్కడ వచ్చేసరికి 6150 రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్స్, ఈ 2 మంత్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. రీపర్చేజ్ ఇంకా మనకు ప్రొడక్ట్ రాలేదు, ప్రొడక్ట్ రాకుండా ఇక్కడ ఏంది మనం రీపర్చేజ్ చేసేది అని చెప్పి అనుకోవద్దు. ప్రొడక్ట్ అయితే 100% వస్తుంది. ఎప్పుడు 1-2 రోజులు లేట్ అయినా కానివ్వండి వచ్చేస్తుంది. సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మీరు 7 కొండలు మొదటి నుంచి ఎక్కాల్సిందే. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 1 రోజు 2 రోజులు లేట్ అయినా కానివ్వండి మీ ప్రొడక్ట్ మీకు వస్తుంది. కానీ మీ రీపర్చేజ్ మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు. రీపర్చేజ్ ఒక్కసారి మిస్ అయ్యారంటే మీ ఐడి బ్లాక్ అయిపోయింది. మీ ఐడి పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. సో ఈ 5th, 6th మంత్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అన్నానంటే 5th మంత్ లో మీ లెవెల్ ఇన్కమ్ 12,150 రూపాయలు వస్తుంది. అండ్ మీ టాప్ లో ఉన్న 4 లెవెల్స్ యొక్క ఇన్కమ్ 6,150 రూపాయలు ఆటోమేటిక్ గా మీకు రావడం జరుగుతుంది వారి యొక్క రీపర్చేజ్ కంప్లీట్ అయిన తర్వాత. సో టోటల్ గా ఇక్కడ చూసుకుంటే 18,300 రూపాయల ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు. దెన్ నెక్స్ట్ 6th మంత్, ఇది ఫైనల్ మంత్ అండి. మన అచీవ్మెంట్, మన సక్సెస్ మొత్తం కలిపేసుకుంటే ఈ 6th మంత్ మీరు పర్చేజ్ చేసుకుంటే మీరు ప్రతి నెల 50,000 రూపాయలు తీసుకోవడానికి ఇక్కడ చక్కటి అవకాశం ఉంది. ఆ 50,000 రూపాయలు కంటిన్యూషన్ గా మీకు వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక పెన్షన్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆ రేంజ్ లో ఉంటది. ఎప్పుడండి 63 ఏళ్ళు కష్టపడితే 63 ఏళ్ల తర్వాత తన రిటైర్మెంట్ అయితే అతని జీతంలో నుంచి ఒక 20% 50% పెన్షన్ టైప్ లో వచ్చేస్తా ఉంటది. ఆ టైప్ ఇక్కడ మీరు వర్క్ చేయండి, చేయకపోండి, మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని మొదలు పెడదామని చెప్పేసి ఒక 6 నెలలు పేషెన్సీ, ఓపిక, ప్రశాంతత, సహనం ఈ 3 పాటించి ఇక్కడ స్టేబుల్ గా ఉన్నారు అంటే మీరు వితిన్ 6 మంత్స్ లో మీరు రిటైర్మెంట్ అవుతారండి. ఆఫ్టర్ 6 మంత్స్ మీరు రిటైర్మెంట్ అయిపోతారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు 63 ఏళ్ళు చేసే కష్టాన్ని 6 నెలలు, కేవలం 6 నెలలు అండి, చిటికిని వేలితో లెక్కేసే నెలలు 6 నెలలు ఇక్కడ మీరు చక్కగా కంటిన్యూషన్ గా ఎవ్రీడే కంపెనీ కోసం వర్క్ చేయండి. వితిన్ 6 మంత్స్ లో మీరు రిటైర్మెంట్ అవుతారు. 63 సంవత్సరాలు కష్టపడే పని లేదు. రొటీన్ గా ఏంటంటే గడిచిన కంపెనీస్ లో కూడా మనకి ఇలాంటి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారండి, అక్కడ కూడా ఇలాగే చెప్పారు, అదే విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయామని చెప్పేసి అనుకుంటాం. కానీ అక్కడ ఏంటంటే డెప్త్ ఆఫ్ ది లెవెల్ చెప్తారు. ఎక్కడ 20వ లెవెల్, 25వ లెవెల్ చెప్తారు. 250 కోట్ల ఆదాయం ఉందండి ఇక్కడ, లేదంటే 10 కోట్ల ఆదాయం ఉందండి, దాంట్లో 10% సక్సెస్ చేస్తే చాలు మనకు ఒక 2 కోట్లు వస్తాయి, లేదంటే ₹1,00,00,000 వస్తాయని చెప్తారు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీరు కోట్లు సంపాదించొద్దు, లక్షలు సంపాదించొద్దు. మీకు నెలకి సఫిషియెంట్ గా మీ ఇల్లు, మీ కుటుంబం, మీ బాధ్యత నెరవేరటానికి ఒక సఫిషియెంట్ ఇన్కమ్ ఒక 50,000, ఆ 50,000తో సంపాదించడానికి ఇక్కడ మార్గం ఉంది. ఆ 50,000తోనే సరిపెట్టుకోండి. రాంగ్ కమిట్మెంట్స్ కంపెనీ ఇవ్వట్లేదు. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ గా మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం గురించి మాత్రమే చెప్తుంది. అలాగే అన్లిమిటెడ్ లెవెల్స్ క్రియేట్ చేసి అక్కడ ఒక ఆశని అయితే క్రియేట్ చేయట్లేదు. చివరి డెప్త్ లెవెల్లో 200 కోట్లు, 300 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అని చెప్పట్లేదండి. మీకు 50,000 వస్తుంది. ఆ 50,000 ఎలా వస్తుందో కూడా నిరూపణగా నేను చూపిస్తాను. ప్రాక్టికల్ గా కావాలంటారా, ప్రాక్టికల్ గా కూడా చూపిస్తానని చెప్పి కంపెనీ చెప్తుంది. ఆ 50,000 సంపాదించుకుంటే చాలు. ఆ 50,000తో పాటుగా ఇంకొక 50,000, నెలకు ₹1,00,000 సంపాదించుకుంటే చాలు. ఇవాళ ఎంటెక్, బీటెక్ చదివిన వాళ్ళు జాబ్స్ కోసం చాలా రకాలుగా వివిధ కంపెనీస్ ని చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు. కానీ జీతం 25,000 ఉంటుంది. ఆడు చదివిన చదువు బీటెక్ చదవాలంటే దగ్గర 12 లక్షలు, 15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ వారికి వచ్చే జీతం 15,000, 20,000, 25,000. 4.5 సంవత్సరం చదువుతారు బీటెక్. కానీ వారికి వచ్చే జీతం 25,000, 20,000 ఉంటుంది. అదే ఇక్కడ ఒక 6 నెలలు కంటిన్యూషన్ గా మీరు హార్డ్ వర్క్ అనుకుంటారో, ఎలా వర్క్ చేసుకుంటారో, మీ ప్లానింగ్ ఎలా చేసుకుంటారో ఒక 6 నెలలు కష్టపడండి. వితిన్ 6 మంత్స్ లో మీరు రిటైర్మెంట్ అయిపోతారు. జాబ్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిక్ సెక్టర్ కి సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు.
మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు, మీకు బాస్ లేడు. బాస్ చెప్పినట్టుగా షూ టక్ పొద్దున్నే క్యారేజ్ కట్టించుకోవటం, నీట్గా రెడీ అవటం, ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్లో బాస్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం, అలాంటి సెక్షన్ లేదు. ఇక్కడ మీరే బాస్, మీరే ఒక మార్కెటింగ్ ఇంజనీర్, మీరే ఒక మార్కెటింగ్ మేనేజర్, మీరే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మీరే ఒక సేల్స్ మ్యాన్. అన్ని మీరే. యజమాని మీ దగ్గర నుంచి కింద వరకు పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి మీరే. అన్ని క్యాడర్స్ కూడా మీరే ఇక్కడ ప్రయత్నించుకుంటూ అన్ని విధాలుగా మీరే ఈ సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా వెళ్తున్నారు. ఒక 6 నెలలు 6 మంత్స్ ఓపికగా ఉన్నారా? 6 మంత్స్ సహనం పట్టించారా? 6 మంత్స్ ప్రశాంతంగా ఉన్నారా? మీరే సక్సెస్ అవుతారు. వెనకటికి చెప్తా ఉంటారు, 6 నెలలు సాహసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. అలాంటి సామెత ఎవ్రీడే నేను చెప్తానే ఉంటాను ప్రతి ఒక్కరికి కూడాను. అది ఇక్కడ పాటించేస్తే విత్ ఇన్ 6 మంత్స్ లో మీ 6 లెవెల్స్ కంప్లీట్ అవుతాయి. మీకు 54,750 రూపాయల ఇన్కమ్ మీరు ఇక్కడ తీసుకుంటారు. 54,750 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటారు. అది ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా లేదా అని చెప్పేసి మనం ముందు మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ 54,750 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకున్నారు. దెన్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనం రిటైర్మెంట్ అయ్యాం కదా, ఇక్కడ నుంచి మనం కొనుగోలు చేయాలా వద్దా, అసలు ఇక్కడ ఏం చేసే పని లేదా అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ డౌట్ కి క్లారిఫికేషన్ ఏంటంటే, మీ 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th, 8th, 9th, 10th, 11, 12 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లోకి ఎంట్రీ ఇచ్చాం. సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్ లోకి ఎంట్రీ ఇచ్చాం. థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూషన్ గా సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు ఎవ్రీ మంత్ 1 kg చికెన్ పికిల్ కొనుగోలు చేస్తూనే ఉండాలి. మీరు తినండి, మీకు ఎవిటేసింది పడేయండి, లేదా బయట వ్యక్తులకి ఎవరికన్నా హెల్ప్ చేశారు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఏదైనా చేయండి. ఎవ్రీ మంత్ ఇక్కడ 1 kg క్వాంటిటీ మీరు ప్రతి నెల కొనుగోలు చేస్తూ ఉండాల్సిందే. ఎప్పటి వరకు అండి? సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు. సిస్టమ్ ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద డే అంటే, మీరు నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి ఎప్పుడు అంటారో అప్పుడు సిస్టమ్ ఎండ్ అవుతుంది. కస్టమర్లే దేవుళ్ళు. కస్టమర్లు ముందుకు రాకుండా కంపెనీ ముందుకు వెళ్ళలేదు. మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో, నా వల్ల కాదు, నేను కొనలేను, నాకు అవసరం లేదు అంటారో అప్పుడు కంపెనీ మూతపడుతుంది. మీరు కొనేంత కాలం కంపెనీ ముందుకు నడుస్తూనే ఉంటుంది. కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తూనే ఉంటారు. కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి జీతాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ కుటుంబాలన్నీ నడుస్తూనే ఉంటాయి. ప్రతి నెల మీ ఆర్డర్స్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. ఒక సైకిల్ చైన్ మనం అంతకుముందు తొక్కాం సైకిల్, ఇప్పుడు తొక్కట్లే ఎవరు. 10,000 డబ్బులు ఉంటే చాలు, బండి తీసేసుకుంటున్నాం వెళ్ళిపోయి. 10,000 డిపాజిట్ కట్టేస్తున్నాము, మిగతా అంతా ఫైనాన్స్ పెట్టేసుకొని బండి తీసుకున్నాం. కానీ అంత ముందు రోజుల్లో సైకిలే దిక్కు. 500, 600 రూపాయలు పెట్టి సైకిల్ కొన్న వాళ్ళు ఉన్నారు. నేను సైకిల్ కొన్నప్పుడు 1,200 రూపాయలండి. ఏఎక్స్ అండ్ డిఎక్స్, అప్పట్లో రేంజర్. నా 9th క్లాస్ 10th క్లాస్ ఆ టైంలో తీసుకున్నాను. 1,200 రూపాయలు అప్పుడు. ఆ 1,200 రూపాయలకి రోజు 10 రూపాయలు దాచిపెట్టుకుని కొన్నాను. అలాంటి సైకిల్ చైన్ కి సంబంధించిన సూత్రమే ఇక్కడ చెప్తున్నా మీకు. ప్రతిరోజు అదే సైకిల్, ప్రతి నెల అదే సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఒక పళ్ళ చక్రం ఎలా అయితే తిరుగుతుందో అలాగే ఇక్కడ మన సైకిల్ కూడా, మన కంపెనీలో కూడా బిజినెస్ అలానే జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి నెల మీరు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ప్రతి నెల కంపెనీకి ఆదాయం వస్తుంటుంది. కంపెనీకి ఆదాయం వస్తే ప్రతి నెల మనకు ఒక మంచి ఆదాయ మార్గాన్ని చూపిస్తానే ఉంటుంది. సో రైట్, ఈ 54,750 రూపీస్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలనే దాని గురించి మీకు చక్కగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, మీ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th, 5th, 6th ఈ 6 నెలలు ఉంటాయని చెప్పాను. ఈ 6 నెలల్లో ఎలా మనము వర్క్ చేసుకుంటాము, ఎలా కంపెనీలో మనం ముందుకెళ్తామని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటే, లెవెల్ 1 మీకు ఫస్ట్ మంత్ విత్ ఇన్ 30 days లో కంప్లీట్ అవుతుంది. ఈ 30 days లో మీ అండర్ లో వచ్చే 3 kg సేల్ మాత్రమే ఇంపార్టెంట్ కంపెనీకి. మీకు 3 kg సేల్ మీ అండర్లో తీసుకొస్తుంది. ఇది ఎలాగా? ఆటోపుల్ ద్వారా వస్తుంది. ఆటోపుల్ అంటే ఏంటి? ఎక్కడ ఏ బ్రాంచ్ లో కానివ్వండి, ఏ స్టేట్ లో కానివ్వండి, అండ్ కంపెనీలో ఉన్న ట్రీస్ అన్నింటిలో కానివ్వండి, ఎక్కడ ఎవరు పర్చేజ్ చేసినా కానీ ఆటోమేటిక్ గా ఒక ప్లేస్మెంట్ అనేది ఎక్కడ నిర్ణయించబడుతుందో అది ఎవరు నిర్ణయిస్తారు? లీడర్ కానివ్వండి, అప్లైనర్ కానివ్వండి, మన మార్కెటింగ్ హెడ్ కానివ్వండి, మార్కెటింగ్ మేనేజర్ కానివ్వండి, అదర్వైజ్ సిఇఓ సార్ అయినా కానివ్వండి, ఎవరు నిర్ణయించబడలేరు. ఇక్కడ మీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వడానికి ఏంటంటే, ఒక సిస్టమ్ కి, అంటే ఒక రొబాటిక్ సిస్టమ్ కి ఇక్కడ కంపెనీ బాధ్యతలు అప్పగించింది. ఆ రొబాటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఎవరి డౌన్ లైన్ ఎప్పుడు ఎలా ఫిల్ అవ్వాలో అది సూత్రధారిగా తీసుకొని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తనకి జ్ఞానం లేదు, స్వార్థం లేదు, విలువలు లేవు. ఒకటే పని, తను చేయాల్సిన పని ఏదైతే ఉందో అది సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎలాగంటే, మీరు చెప్తే సానుభూతి చేయటము,
పక్కన వ్యక్తికి చెప్తే సానుభూతి చేయటం అలాంటి అది మనుషులకు ఉంటుంది, కానీ రొబాటిక్ ఉండదు. రొబాటిక్ ఏంటంటే ఒక సిస్టమ్, ఒక కోడింగ్ ఇచ్చిన తర్వాత ఆ కోడింగ్ ప్రకారంగా అది ముందుకెళ్ళిపోతా ఉంటుంది. ఎవరు చెప్పినా గాని చేయదు. దీనికి సమాధానం చెప్పాలంటే 'శివాజీ' సినిమా. రోబో. సారీ, 'శివాజీ' కాదండి, 'రోబో'. 'రోబో'లో టీవీ తీసుకొచ్చి ఆడ పడేయమంటే పడేసేస్తది. అలాంటి ఒక సిస్టమ్‌ని కంపెనీ రెడీ చేసింది. సో, దాంట్లో మీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ లెవెల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. ఈ లెవెల్స్ జనరేట్ అయ్యే విధానం ఏంటంటే, ఎవరు కూడా ఇక్కడ నిర్ణయించబడలేరు. ఈ లెవెల్ ఈరోజు మనం ఫిల్ అవ్వాలి. మనం ఒక 100 ఐడీస్ ఏద్దాము. 100 ఐడీస్ ఏస్తే మనకు 1, 2, 3, 4 ఐడీస్ లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పి ఎవ్వరు కూడా నిర్ణయించబడలేరు. ఒక రొబాటిక్ సిస్టము తానంతటగా తను పని చేసుకుంటూ వెళ్ళిపోయి, ఎవరికి ఎన్ని లెవెల్స్ ఫిల్ చేయాలో అది ఆటోమేటిక్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తన పని తను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. సో, మీ ఫస్ట్ మంత్‌లో 3 కేజెస్ సేల్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది ఏంటనేది కంపెనీ క్యాలిక్యులేషన్ ఏసేసి మీకు ఒక టైమ్ లిమిట్ అడగటం జరిగింది. అది 30 రోజుల గడువు. ఆ 30 రోజుల గడువుల్లో మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేపిస్తాను అని చెప్పేసి కంపెనీ అయితే చెప్పింది. దాని క్యాలిక్యులేషన్ కంపెనీ ఎలాగో పూర్తిగా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఆ ప్రామిస్ అనేది చేయటం జరిగింది. ఆ ప్రామిస్ ప్రకారంగా మీ ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక సెకండ్ మంత్ వచ్చేసరికి 9 కేజీస్ సేల్. 9 కేజీస్ సేల్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది నెక్స్ట్ 30 డేస్‌లో. అంటే టోటల్‌గా 60 రోజుల టైమ్ లిమిట్‌లో మీ సెకండ్ లెవెల్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ థర్డ్ లెవెల్‌కెళ్ళిపోతాము. థర్డ్ లెవెల్‌లో టోటల్‌గా మీ టీమ్ సైజు అంటే 27 కేజీస్ ఆఫ్ సేల్ అనేది మీ అండర్‌లో జరుగుతుంది. ఈ 27 కేజీస్ సేల్ జరిగిన తర్వాత మీ థర్డ్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మొత్తం 4, 5, 6 ఇక్కడితో సిస్టమ్ ఎండ్ అవుతుందండి. సిస్టమ్ ఎండ్ అవ్వటము అంటే మన మన యొక్క లెవెల్స్ 6 లెవెల్స్ కంప్లీట్ అవుతాయి. కానీ సెవెంత్, ఎయిత్, నైన్త్ లెవెల్స్ అన్ని కంటిన్యూయస్‌గా జరుగుతా ఉంటాయి. కానీ అవి ఫ్లష్ అయిపోతాయి. అక్కడి నుంచి మనకు కట్ ఆఫ్ ఉంటుంది. ఈ ఎలాంటి ఇన్‌కమ్ మనం పొందలేము. 6 లెవెల్స్ ఏదైతే కంపెనీ చెప్పిందో ఆ 6 లెవెల్స్‌లో మాత్రమే మనం ఇన్‌కమ్ తీసుకుంటాం. మీకు మొదట్లో చెప్పాను. 20 లెవెల్స్ ఉంటదని. 20 లెవెల్స్ వరకు మన ఇన్‌కమ్ చూపించుకుంటే ఒక 100,00,00,000, 250,00,00,000 లేదంటే ఓ 10,00,00,000 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాంటి ఇన్‌కమ్ ఇక్కడ లేదు. అలాంటి ప్రామిసెస్ అయితే కంపెనీ చేయట్లేదు. కానీ లెవెల్స్ ఎళ్ళిపోతా ఉంటాయి. డెప్త్ ఆఫ్ ది వరకు అది ఎన్ని లెవెల్స్ వరకు వెళ్ళిద్దో అనేది మనకు తెలీదు. కానీ మనకు 6 నెలల టైము 6 లెవెల్స్ ఇచ్చింది. 6 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే మనకొచ్చే ఆదాయము ఒక రూ. 55,000 వస్తది. ఆ రూ. 55,000తో మనం సరిపెట్టేసుకుంటాం. సో, టోటల్‌గా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ లెవెల్స్ అన్నిట్లో గూడా ప్రతి ఒక్క మెంబరు 1 కేజీ పికెల్ అనేది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో చక్కగా వాడుకుంటారు. దాంతో మనకు 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంపెనీ మనకి ఈ 6 లెవెల్స్‌లో ఒక డివైడెడ్ ఇన్‌కమ్ అనేది డిసైడ్ చేసేసి పెట్టింది. అది ఎలాగంటే మీ ఫస్ట్ లెవెల్‌లో వచ్చేసరికి ప్రమోషన్ పూర్వకంగా చూసుకుంటే మనకు రూ. 100 చొప్పున ఇన్‌కమ్ ఇస్తుంది. సెకండ్ లెవెల్‌లో రూ. 50 దగ్గర నుంచి మొదలుపెట్టుకొని, ఆరో లెవెల్ వరకు కూడా రూ. 50 అనేది ఈక్వల్‌గా పెట్టింది. సో, టోటల్ చూసుకుంటే మనం రూ. 350 ఇన్‌కమ్ మనకు కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రూ. 350 ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైతే పర్చేజ్ చేసామో 1 కేజీ పికెలు, ఆ 1 కేజీ పికెల్ యొక్క లాభం ఎవరు తీసుకుంటున్నారు? కంపెనీ అతను తీసుకుంటున్నాడు. ఎక్కడ? మీరు బయట పర్చేజ్ చేసిన సంస్థల దగ్గర నుంచి వారు రూ. 350 ఇన్‌కమ్ వారి జేబులోకి వెళ్తుంది. వారి గల్లాపెట్టెలోకి వెళ్తుంది. వాళ్ళ బీరువాలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏఎస్‌కే పికెల్ అతను చేసేదేందంటే, ఆ రూ. 350 ఆదాయాన్ని నేను జనానికి పంచుతాను. వాళ్ళకొక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి, ఆ రూ. 350 ఇక్కడ 6 లెవెల్స్ డివైడ్ చేసి ప్రతి ఒక్క లెవెల్‌కి ఒక రకంగా ఫస్ట్ లెవెల్‌కి రూ. 100గా మిగతా 5 లెవెల్స్‌కి రూ. 50 చొప్పున మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అతనికొచ్చే లాభాన్ని మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు? కంపెనీ యొక్క సేల్స్‌ని పెంచుకోవటానికి, అతని యొక్క ఆదాయాన్ని తీసుకోవటానికి. ఆ ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఈరోజు మీటింగ్ ఎండింగ్ టైమ్‌లో చెప్తాను. అతనికి ఎంత ఆదాయం వస్తుందని చెప్పి. ఎందుకంటే రాత్రి మనం జూమ్ సెషన్‌లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాను. నేను పర్టిక్యులర్‌గా తెలుసుకున్నాను. ఎంత ఆదాయం వస్తుంది సార్? మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఒక కంపెనీని లీడ్ చేస్తున్నారు. దాంతో మీరెంత ఆదాయం తీసుకుంటున్నారు అని చెప్పి అడిగితే చాలా క్లియర్‌గా చెప్పారు. అది నేను ఈరోజు స్పెషల్‌గా మీకందరికి తెలియజేస్తాను. సో, టోటల్‌గా చూసుకుంటే మీకు 6 లెవెల్స్ ఉంటాయండి. 6 లెవెల్స్‌లో కంపెనీ మనకిచ్చే ఆదాయం రూ. 350. ఆ రూ. 350 ప్రాక్టికల్‌గా మనం ఆలోచించుకున్న మీరు ఇంట్లో ప్రాక్టికల్‌గా ఒక 1 కేజీ చికెన్ పికెల్ తీసుకొచ్చి ఇంట్లో తయారు చేసి చూసినా కానీ మీకొక వాల్యూస్ అనేది అర్థమవుతది. వాల్యూస్ అంటే ఒక 1 కేజీ చికెన్ తీసుకొచ్చేసి దాన్ని వండి మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్ని కలిపి అది ఎంత కాస్ట్ మనకు పడుతుంది? దాని తర్వాత ఎంత రిమైనింగ్ మిగులుంది?
అని చెప్పి ఆలోచించుకుంటే ఒక 350 రూపాయలు లాభం వస్తుంది కంపెనీకి. ఆ 350 రూపాయలు ఈ విధంగా డివైడ్ చేసేసి మనకు లెవెల్ ఆదాయంగా ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం మనకు 55,000 రూపాయల ఇన్కమ్ కంపెనీ ఎలా ఇస్తుంది, ఇది సాధ్యమేనా? మనం కట్టేది 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలకి 50,000 55,000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. కంపెనీకి ఏమైనా పిచ్చా, లేదంటే డబ్బులు ఏమైనా ఎక్కువ ఉన్నాయా అని చెప్పేసి. కంపెనీకి పిచ్చి లేదు, కంపెనీ దగ్గర డబ్బులు కూడా లేదు. మీ అందరి దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి కంపెనీ వచ్చింది. ఆ డబ్బులు సంపాదించుకునే మార్గంలోనే మీకు కూడా ఒక మార్గాన్ని ప్రవేశపెట్టింది. సేల్స్ జనరేట్ అవుతా ఉంటే కంపెనీకి ఆదాయం వస్తుంది. కంపెనీకి ఆదాయం వస్తే మనందరికి ఆదాయం వస్తుంది. దానికి ఒక పర్టికులర్ గా ఒక క్యాలిక్యులేషన్ వేసింది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మీ లెవెల్ 1 లో మీకు 3 మెంబర్స్ వస్తారు. 3 మెంబర్స్ అంటే 3 కేజెస్ మన సేల్ అవుతుంది. ఆ సేల్ తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో 9 మెంబర్స్ ఉంటారు. 9 కేజీస్ సేల్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ లెవెల్లో 27 మెంబర్స్ ఉంటారు. 27 కేజీస్ సేల్ అవుతుంది. ఇలాగా మనం డెప్త్ ఆఫ్ ది లెవెల్ మనకు 6 లెవెల్స్ మాత్రమే ఉంటాయి. ఈ 6 లెవెల్స్ లో మీ యొక్క టోటల్ టీమ్ సైజు 1,192 మంది ఉంటారండి. 1092 మెంబర్స్. ఈ 1,192 మంది ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తున్న వాల్యూ 1000 రూపీస్ పికెల్. దాంట్లో మీకు ఇస్తున్న లెవెల్ ఇన్కమ్ 50 రూపీస్. మనం ఫస్ట్ టేబుల్లో చెప్పుకున్నాం 350 రూపీస్ మనకి ఇస్తుంది కంపెనీ. డివైడ్ చేసి ఫస్ట్ లెవెల్ 100 రూపీస్, రిమైనింగ్ అన్ని లెవెల్స్ కూడా 50 రూపీస్ చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి. మీ టోటల్ టీమ్ సైజ్ వచ్చేసరికి 1092 మెంబర్స్ అవుతారు. ఎప్పుడు మీ 6 నెలల కాల వ్యవధి పూర్తయిన తర్వాత మీ యొక్క టీమ్ సైజు 1092 మెంబర్స్. ఈ 1,192 మంది దగ్గర నుంచి మనకు వచ్చే ఆదాయము 50 రూపాయలు. అది ఎలా వస్తుంది? మనం పికెల్ పర్చేజ్ చేస్తే వస్తుంది. కంపెనీ జేబులో నుంచి ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా మనకి ఇవ్వట్లేదు. మీరు కొనుగోలు చేస్తే కంపెనీకి ఆదాయం వస్తుంది. ఆదాయంలో నుంచి మీకు ఇస్తుంది. ఆ విధంగా ఆలోచించుకుంటే మనం 1,192 మంది 50 రూపాయల చొప్పున మనకు ఆదాయం ఇస్తే 54,600 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 55,000 రూపాయలు మనకు లెవెల్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నిరూపణగా మీ అందరికీ కంపెనీ సాక్ష్యం తెలియజేసింది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనము నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది? మన సిస్టమ్‌లో ఆటో పూల్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఆటో పూల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ కూడా అంటాం మనం ఇక్కడ. ఈ వర్కింగ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే మీరు ఇంట్రడక్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ దగ్గర నుంచి మీకు 100 రూపీస్ అనేది మీకు రావటం జరుగుతుంది. ఈ 100 రూపీస్ ఒక్కసారే ఇస్తారా? లేదండి. మల్టిపుల్‌గా ఇస్తారు. ఎన్ని నెలలు? మీరు పర్చేజ్ చేసినంత కాలం. మీ డౌన్‌లైన్ మెంబర్స్ పర్చేజ్ చేసినంత కాలం. కంటిన్యూషన్‌గా ఎవ్రీ మంత్ 100 రూపీస్ ఇస్తారు. ఈ 100 రూపీస్ అనేది మనకు కొంతమంది లీడర్స్ అండ్ మెంబర్స్ అడిగారు. సార్ మనకు ఒక్కసారి ఇంట్రడక్షన్ చేస్తే అయిపోయింది. అక్కడి నుంచి 100 రూపాయలు వచ్చేసింది. మిగతా అతను చేస్తున్న వర్క్ మీద నాకు ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు. అంటే టీమ్ లీడ్ జనరేట్ అవుతా ఉంది. అంటే డూప్లికేట్ అవుతా ఉంది. డూప్లికేట్ మీద నాకు ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు. మరి ఎందుకు ఎలా వర్క్ చేస్తావు అని చెప్పి అన్నారు. ఇక్కడ ఒకటి ఆలోచించండి. ఇప్పటి వరకు రొటీన్‌గా దానికి కొంచెం బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఎంఎల్ఎం మల్టీ లెవెల్ చైన్ సిస్టమ్‌లో బాగా అలవాటు పడిపోయారు దాంట్లో. ఎలాగా? మనం ఒక ఇద్దరిని ఇంట్రడక్షన్ చేస్తే ఆ ఇద్దరు ఇంకో నలుగురు అవుతారు. నలుగురు 8 మంది అవుతారు. 8 16 మంది అవుతారు. 16 మంది 32 అవుతారు. అలాగా మనకు లెవెల్స్ ఫిల్ అవుతా ఉంటాయి. లెవెల్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ వస్తా ఉంటది. ఒక ఇద్దరినో, ముగ్గురినో, 10 మందినో రిఫర్ చేసేసి గమ్మున ఇంట్లో కూర్చొని చాయ్ తాగుతా, టిఫిన్ చేస్తా, టీవీ చూసుకుంటూ కూర్చుంటే మనకి ఇన్కమ్ ఎలాగో వచ్చేస్తా ఉండిద్దని చెప్పేసి ఎంఎల్ఎం కంపెనీస్ అన్నీ ఏం చేశాయంటే ఒక సోమరితనపు అలవాటుని మనకు అలవాటు చేసేసింది. ఒక 5గురినో, 10 మందినో రిఫర్ చేసి గమ్మున ఇంట్లో కూర్చుందాం అని చెప్పేసి ఒక సోమరితనపు అలవాటుని మనకు అలవాటు చేసేసి అక్కడి నుంచి ఒక ఆదాయ మార్గం ఎలా అంటే మన మైండ్ సెట్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకుంది. కంట్రోల్‌లోకి తీసుకొని మీరు జస్ట్ ఇద్దరిని చేస్తే చాలు. లెఫ్ట్, రైట్ ఇద్దరిని చేయండి. మిగతా టీమ్ అంతా ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుందనేది. కానీ ఒకవైపే బరువు తిరుగుతుంది. ఇంకో వైపు మాత్రం అలానే ఉంటది. ఇది బైనరీ సిస్టమ్. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అంతకుముందు కంపెనీస్‌లో చేసింది. అది ఎంతో కాలం నిలవదు. ఒక 6 నెలల్లో, 10 నెలల్లో అసలు అంత కాలం కూడా నడవట్లేదు. కానీ ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు స్వతహాగా ప్రతిరోజు డైరెక్ట్ ఇన్కమ్ మీరు ఎంతమందిని ఇంట్రడక్షన్ చేస్తారో అంతమంది దగ్గర నుంచి మాత్రమే ఇన్కమ్ తీసుకుంటారు. మీరు వాళ్ళ కింద వర్క్ జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్. దాని తర్వాత థర్డ్ లెవెల్‌లో ఇన్కమ్ జ జ కొంతమంది జనరేట్ అయ్యారు. అక్కడి నుంచి ఇన్కము. అలా తీసుకునే పద్ధతి అయితే ఇక్కడ లేదు. కొంచెం రొటీన్‌గా ఉంటది. కొంచెం భిన్నంగా ఉంటుంది. వర్క్ చేసినోడికి మాత్రమే ఇన్కమ్. స్వతహాగా మీరు ఏదో వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత 10 మందికి చెప్పుకుంటారు. ఏది? రూ. 1,00,000 ఖర్చు పెట్టి వ్యాపారం మొదలుపెడితే 10 మందికి చెప్పుకుంటారు. ఇక్కడ రూ. 1000 మొదలుపెట్టి వ్యాపారం మొదలుపెట్టేసేసి మీరు కనీసం ఒక ఇద్దరికో, ముగ్గురికో చెప్పుకోలేరా అని చెప్పేసి కంపెనీ మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. దాని క్వెషన్‌కి ఆన్సర్ మీరు ఆలోచించుకోండి. ఎలా చెప్పుకోవాలి మనం కంపెనీకి అని చెప్పేసి. సో, ఇక్కడ ఆ సోమరితనపు అలవాటుని
మళ్ళీ నెట్వర్కింగ్ లో అలవాటు చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనని మన కంపెనీ ప్రవేశపెట్టింది. దాని పేరే డైరెక్ట్ ఇన్కమ్. ఆ డైరెక్ట్ ఇన్కమ్ మనము ఒక వ్యక్తిని ఇంట్రడక్షన్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి ₹100 తీసుకుంటాం. అది ఎంత వరకు? కంటిన్యూషన్ గా సిస్టమ్ లో అతను రీపర్చేజెస్ చేసుకున్నంత వరకు. ఎప్పటి వరకు చేస్తాడు? మొదటి నెల చేస్తాడా? రెండో నెల, 3, 4, 5, 6 నెలలు పర్చేజ్ చేసిన తర్వాత అతనికి ₹55,000 ఇన్కమ్ వస్తుంది. అంటే ₹55,000 నుంచి ₹1,000 తీసి మళ్ళీ కొనుగోలు చేయలేడా? చేస్తానే ఉంటాడు. సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు. సిస్టమ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? కొనుగోలు చేయడం ఆపేసిన తర్వాత ఎండ్ అవుతుంది. కొనుగోలు చేయటం ఎందుకు ఆపేసేస్తాము? మనకు ఆదాయం వస్తుంది. ఎందుకు ఆపేసేస్తాము? ఆపం. సిస్టమ్‌లో 50,000, 10,000, 2,000, 3,000 వస్తుంటే ప్రతి నెల కొంటామా? అది కొన్న వస్తువు ఉపయోగపడుతుందా? 100% ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడుతుంది. సో, మనం ఫైనల్‌గా ఆలోచించిందంటే, మనం డైరెక్ట్ రిఫర్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవ్రీ మంత్ కొనుగోలు చేస్తా ఉంటే, మనకు ఈ సఫిషియంట్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ మనకు రావటం జరుగుతుంది. సో, ఆ విధంగా మనం ఇన్కమ్ తీసుకుంటాము. ఇది డైరెక్ట్ ఇన్కమ్. ఇది ఇక్కడ మీ యొక్క లెవెల్స్. ఇది థర్డ్ ఇన్కమ్ అండి మన సిస్టమ్‌లో. ఫస్ట్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. అది వర్కింగ్. ఇది కూడా నాన్ వర్కింగే. దీంట్లో ఎలా వస్తదంటే, మీ యొక్క లెవెల్స్ ఆటో పూల్‌లో ఎలాగైతే లెవెల్స్ కంప్లీట్ అవుతాయో, ప్రతి లెవెల్ మీద మనకు అక్కడ ఎంతమంది సభ్యులు ఎన్ని కేజీస్ సేల్ అవుతుందో ప్రతి కేజీకి ₹1 చొప్పున మనకివ్వటం జరుగుతుంది కంపెనీ. ఆ ₹1 గురించే ఇది సిస్టమ్‌కి చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇప్పటి వరకు. సో, దీన్ని ముందు ఎలా తీసుకెళ్ళబోతుంది ఏంటనే దాని గురించి రాత్రి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ తెలియజేస్తాను. సో, ఎవ్రీ డే ఈ ఇన్కమ్ మనకొస్తుంది. ఎందుకు ఇస్తున్నాడంటే కస్టమర్ అండ్ లీడర్ యొక్క మైండ్ సెట్‌ని ప్రతిరోజు మన సిస్టమ్ వైపు మలుచుకోవటానికి. అంటే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయటానికి కంపెనీ మనకు దీన్ని చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేయటం జరిగింది. ఇక్కడ మీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత 3 మెంబర్స్ మీ డౌన్‌లైన్‌లో ఉంటారు. ఆ 3 మెంబర్స్ దగ్గర నుంచి 3 కేజీస్ సేల్ జరుగుతుంది. ఎవ్రీ డే ₹1. ఒక కేజీకి ₹1 చొప్పున మీకిస్తాడు. కంపెనీ అతను మీకిస్తాడు. సో, ఈ విధంగా మీ ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకుంటే టీమ్ సైజ్ వచ్చేసరికి 3 మెంబర్స్ అవుతారు. అక్కడ ₹3 చొప్పున 30 రోజులు ₹90 అనేది మీకు రావటం జరుగుతుంది. దీన్ని డైలీ సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్కమ్‌గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టీమ్ సైజ్ మనకు సెకండ్ మంత్‌లో 9 మంది అవుతారు. ఈ 9 మంది దగ్గర నుంచి ప్రతిరోజు ₹9 చొప్పున 30 రోజులు ₹270 అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది గత ప్లాన్ అండి. 30 రోజులు అనేది చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు ప్లాన్ వాళ్ళు సాటర్‌డే, సండేస్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సాటర్‌డే, సండే రాకుండా మిగతా అన్ని రోజులు వస్తది. ఒక 1 వీక్‌లో 5 డేస్ వస్తది. 2 డేస్ మాత్రం సాటర్‌డే, సండే క్రెడిట్ అవ్వట్లేదు. ఈ 5 డేస్ మాత్రం కంటిన్యూషన్‌గా వస్తది. ఇక నెక్స్ట్ థర్డ్ లెవెల్‌కెళ్ళిపోయాము. మన టీమ్ సైజ్ 27 మెంబర్స్ అయ్యారు. అక్కడ మన ఇన్కమ్ వచ్చేసరికి ₹1,170 అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్‌కెళ్ళిపోతాము. ఫోర్త్ లెవెల్‌లో మన టీమ్ సైజ్ 81 మెంబర్స్ ఉంటారు. అక్కడ మనకు ఆహ్, ₹2,430 అనేది మనం తీసుకుంటాము. ఇక ఫిఫ్త్ మంత్ ₹7,290 అలాగే సిక్స్త్ మంత్ వచ్చేసరికి ₹21,870. టోటల్‌గా ఇక్కడ టోటల్ డైలీ ఇన్కమ్ చూసుకుంటే మనము ₹32,760 అనేది ఎవ్రీ మంత్ మనం తీసుకుంటాం. ఇది డైలీ సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్కమ్ ద్వారా మనం తీసుకుంటాము. ఇక్కడ క్యూరియాసిటీ అని చెప్పాను కదా! ఆ క్యూరియాసిటీ మీదే కంపెనీ స్టాండర్డ్స్ అనేది నిలబడి ఉంటాయి. ఎందుకంటే ఒక కస్టమర్ ఎప్పుడు కూడా తన బ్రెయిన్‌లో తన ప్రతిరోజు మార్కెటర్ అయితే మార్కెటింగ్ ఏ కంపెనీ మీద చేస్తున్నాడని చెప్పేసి క్యాలిక్యులేషన్‌గా తనని మన వైపు మోటివేట్ చేసుకోవటానికి, తనని మన వైపు ఈ కంపెనీ వైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేయటానికి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఆ క్రియేషన్ పేరే ఈ డైలీ ₹1 సేల్స్ అండ్ పర్చేజ్ ఇన్కమ్. ఎందుకుంటుంది ఇలాగ క్యూరియాసిటీ? ఈరోజు నా టీమ్ ఎంత అయింది? నాకెంత ఇన్కమ్ వచ్చింది? పొద్దున్నే ₹10 యాడ్ అయ్యాయా లేదా? ఒక్క రూపాయి చాలండి మన మైండ్‌ని మాట్లాడే విధంగా తయారు చేయటానికి. ఆ ఒక్క రూపాయి కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చింది. సో, మీకు ఈరోజు ₹10 యాడ్ అవ్వాలా? అయిందా లేదా? చూసుకుందాం ఒకసారి. లేదు రేపు పొద్దున ₹50 రావాలి. వచ్చిందా లేదా? చూద్దాం ఒకసారి. లేదు మీరు ఒక 4 నెలలు టైం పెట్టేసారు. 4 నెలల్లో మీకు ఒక 200 రావాలి రోజు. వచ్చిందా రాలేదా? ఒకసారి చూద్దాం. చెక్ చేద్దాం. ఐడీ ఓపెన్ చేసి చెక్ చేద్దాం అని అనుకుంటారు. లేదు 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఒక ₹1000 ఇన్కమ్ ప్రతిరోజు వస్తది. 1,192 మంది మన 6 మంత్స్ కదా! ₹1000 ₹1,100 మనకు రావాలి. ఈరోజు వచ్చిందా రాలేదా? చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి సిస్టమ్ ఓపెన్ చేసి చూద్దాం. ఏఎస్‌కే పికిల్స్ ఓపెన్ చేసి చూద్దాం. గేమ్ సార్ ఇది. మన మైండ్ సెట్‌ని, మన సైకాలజీని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒక్కటే అర్థం చేసుకోండి. ఎందుకంటే
బయటకి ఎక్కడికి వెళ్ళే విధం లేకుండా ఈ 1 రూపీ కాన్సెప్ట్ ని ఇలాగ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక 1100 రూపాయల ఆదాయము మనకి ఈ రోజు వచ్చిందనంటే పొద్దున్నే 7 గంటలకు సిస్టంలో లాగిన్ అయ్యి మన ఐడి ఓపెన్ చేసుకొని చూసుకోగానే అబ్బా! మనకు 1100 రూపాయలు వచ్చాయి ఈ రోజు. మనం ఏ వర్క్ చేసినా చేయకపోయినా పర్లేదు. చాలు 1100 వచ్చేసాయి ఈ రోజు. మన ఇంటిల్లిపాది శుభ్రంగా చూసుకోవచ్చు. సినిమాకి కూడా వెళ్ళొచ్చు అని అనుకుంటాం. అంతటి భరోసా కంపెనీ ఇస్తుంది. ఆ 1100 రూపాయలు చూసుకోగానే ఆ కస్టమర్ యొక్క కళ్ళల్లో సంతోషం చాలు. కంపెనీ అలానే అంటుంది. ఆ విధంగా మనకు ఈ 1 రూపీ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేసింది. దీన్ని చెక్ చేయటానికి కంపెనీలో ప్రతిరోజు ఏం జరుగుతుందో, అసలు అతనికి ఇన్‌కమ్ వచ్చిందో రాలేదో సైట్‌లోకొస్తాడు. సైట్‌లోకొచ్చిన వెంటనే యాజ్ ఇట్ ఈస్‌గా అతని మైండ్‌లో ఏఎస్‌కే పికెల్స్ అనే ముద్ర ఉంటుంది. ఈరోజు 1100 చూసాడంటే రేపు పొద్దున్న ఎళ్ళిపోయి ఇంకొకళ్ళు చెప్తారు, "అరేయ్! నాకు రేపు నిన్న చూసాను సిస్టమ్ ఓపెన్ చేసి చెక్ చేశా. నాకు రూ. 1100 ఇన్‌కమ్ వచ్చింది. నువ్వు కూడా స్టార్ట్ చెయ్యి. రూ. 1000 పోతే పోయింది. తిన్నాం. చక్కగా పచ్చడొస్తది తినేసేసేయి. నీకు కొన్నాళ్ళు వెయిట్ చెయ్యి. మంచి ఇన్‌కమ్ వస్తదని" చెప్తాడు. ప్రమోషన్ అలా ప్లానింగ్‌లోకెళ్ళిపోతది. అతని మైండ్ సెట్‌ని అలా కంట్రోల్ చేసింది ఈ 1 రూపీ అనేది. సో, ఈ విధంగా మనకు మొత్తం 3 రకాల ఆదాయాలున్నాయండి. ఫస్ట్ లెవెల్ ఆటో పూల్ ద్వారా వస్తుంది. సెకండ్ డైరెక్ట్ ఇన్‌కమ్. మీరు మీ డైరెక్ట్ ఇన్‌కమ్ ఎంతైతే తీసుకోవాలి ప్రతి నెల అని చెప్పి ప్లాన్ చేసుకుంటారో, ఆ విధంగా మనకు డైరెక్ట్ ఇన్‌కమ్ రూ. 100 ప్లాన్ చేశారు. దాని నెక్స్ట్ ఈ డైలీ 1 రూపీ కాన్సెప్ట్. ఈ 1 రూపీ కాన్సెప్ట్ దాదాపుగా 2, 3 డేస్ నుంచి మనకు రావట్లేదు. ఎందుకు రావట్లేదనంటే, నిన్నటి రైత్రి మనకు చెప్పిన విశ్లేషణ ఏంటంటే, ఈ డైలీ 1 రూపీ ఇచ్చే బదులు కూడా టీమ్ లెవెల్‌గా ఒక ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తే ఎలా ఉంటదని చెప్పేసి మా అందరిని సజెషన్ అడగటం జరిగింది. సో, అది రొటీన్ ఉంటుంది సార్. దానికంటే డైలీ 1 రూపీ అని చెప్పేసి నేనైతే చెప్పాను. మిగతా వాళ్ళు కూడా ఏందంటే రొటీన్‌గా వాళ్ళ గత ప్లాన్స్‌ని ఆలోచించుకొని చెప్పారు. కానీ సీఈఓ సార్ ఒకటే మాట చెప్పారు. "రొటీన్ ప్లాన్స్ అయితే ఎప్పుడు వద్దు. మనది కొంచెం డిఫరెంట్‌గా ఉందాం. దాని గురించి ఏదన్నా విశ్లేషణ ఉంటే చెప్పండి. దాని గురించి ప్లాన్ చేద్దాం" అని చెప్పేసి అన్నారు. ఆ విశ్లేషణ ఎలా ఉందంటే, నా వైపు నుంచి డైలీ 1 రూపీ కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్పాను. అలాగే ఈ డైలీ 1 రూపీతో పాటుగా ఇంకొక రూపాయి పెంచుదాం సార్. లెవెల్ ఇన్‌కమ్‌గా మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే ఇంకొక రూపాయి అక్కడ కూడా ఇద్దామని చెప్పేసి నేను చెప్తే, ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇది సక్సెస్ అయితే ఇది ఇది ఈ ఐడీ ఇన్‌కము, లెవెల్ ఇన్‌కమ్స్ ఇవన్నీ కూడా ట్రయల్స్ వేద్దాం. ఓకే అయితే గనక తప్పకుండా దాన్ని మనం మన కస్టమర్స్ అందరికి ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అందుకోసమే మనకు 2, 3 డేస్ నుంచి ఈ ఒక్క రూపాయి అనేది యాడ్ అవ్వట్లేదు. సో, రేపు, ఎల్లుండి అంటే 25థ్‌కి దీన్ని ఫైనల్ చేస్తారు. 25థ్ ఓకే అనిపిస్తే గనక లెవెల్ ఇన్‌కమ్‌తో పాటుగా డైలీ ఇన్‌కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో, అందరూ కొంచెం వెయిట్ చేయండి. ఈ 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత మనకు 4 ఇన్‌కమ్స్ వస్తాయి అప్పుడు. ఇది ట్రయల్స్ సక్సెస్ అయ్యిందనుకోండి, మనకు 4 ఇన్‌కమ్స్ వస్తాయి. ఎలాగా? ఫస్ట్ ఆటో పూల్ ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్‌కమ్ వస్తుంది. థర్డ్ డైలీ 1 రూపీ ఇన్‌కమ్ వస్తుంది. ఫోర్త్ లెవెల్ ఇన్‌కమ్ వస్తుంది. ఈ లెవెల్ ఇన్‌కమ్ ఎలాగా? టీమ్ వాళ్ళు డెవలప్ చేస్తున్న టీమ్‌ని గూడా అంటే డూప్లికేషన్ ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది. దీని గురించి ట్రయల్స్ జరుగుతున్నాయి. కొంచెం ఒక 2 డేస్ వెయిట్ చేస్తే దాని పూర్తి విశ్లేషణ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ ఇన్‌కమ్ కూడా ఎంత వస్తది ఏంటనేది మనము మన 26థ్ ఈ మంత్ 26థ్‌న మనం తెలుసుకుంటాం. సో, రైట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా మీకు ప్లాన్ ప్రెజెంటేషన్ పూర్తిగా వివరించాను. చక్కగా అర్థమయ్యే రీతిగా తెలియజేశాను. దీంట్లో ఎవరికి ఎలాంటి సందేహాలున్నా కానివ్వండి, మీరు నిశ్చింతగా నన్ను అడిగే ప్రయత్నం చేయండి. ప్రశ్న చాలా సూటిగా ఉండాలి. ఒకరికి ఒక ప్రశ్న మాత్రమే ఉంటుంది. ఆ ప్రశ్న నాకు అర్థమయ్యే రీతిగా ఉండాలి. ఒకళ్ళు అడిగిన ప్రశ్న